బాబోయ్ బీభత్సం. రవితేజ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూసారా? ఈ దెబ్బతో హీరోయిన్స్ అవుట్. మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన మొదట్లో సినిమాల్లో సైడ్ రోల్స్ పోషించారు. ఆ తర్వాత హీరోగా మారి వరుస హిట్స్ అందుకున్నారు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. మాస్ మహారాజా రవితేజ చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సినిమాలు చేస్తున్నా కూడా అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అయినా కూడా రవితేజ వెనకాడకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం రవితేజ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు మాస్ జాతర సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు మాస్ రాజా. ఈ సినిమాలో రవితేజకు జోడిగా శ్రీలీల నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లో రవితేజ డబుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. ఫ్యాన్స్ రవితేజను ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో ఆయన అలా కనిపిస్తున్నారు. కాగా మరోసారి రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ లో యాక్షన్ సీన్స్ తో పాటు రవితేజ మార్క్ కామెడీ కూడా కనిపిస్తుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. రవితేజ రాజేంద్ర ప్రసాద్ కాంబో సీన్స్ అదిరిపోయేలా కనిపిస్తున్నాయి. మాస్ జాతర సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. బాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇదిలా ఉంటే రవితేజ కూతురు గురించి సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి. రవితేజ కూతురు పేరు మోక్షద భూపతిరాజు. బయట పెద్దగా కనిపించని మోక్షద ఫోటోస్ ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మోక్షద త్వరలోనే సినిమాలోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కథానాయికగా కాకుండా నిర్మాతగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వనుందంట. తండ్రి బ్యానర్ ఆర్టీ టీం వర్క్ కాకుండా కొత్తగా మరో బ్యానర్ స్టార్ట్ చేసి సినిమాలను నిర్మించాలనుకుంటుందంట. ప్రస్తుతం మోక్షద సితారా సంస్థలో చేరి ప్రొడక్షన్ మెలకువలను నేర్చుకునే పనిలో ఉందని టాక్ వినిపిస్తుంది.